హ్యాపీ హోలీ చిన్నాడు. హ్యాపీ హోలీ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. జ్యోతి రమ్మన్నా. హాయ్ అండి, అందరికైతే హ్యాపీ హోలీ. ఇప్పుడైతే నేను మా హస్బెండ్కి ఎర్లీ మార్నింగే తన డ్యూటీ నుంచి వచ్చారు. తనకి సర్ప్రైజ్గా కలర్ పూద్దామని చెప్పేసి అయితే డోర్ దగ్గర క్యామ్ పెట్టేసేసి అట్లా చేద్దామని చూస్తున్నాను. కానీ తను టెన్షన్ పడిపోతున్నాడు పోసేస్తానేమో అని. ఎందుకంటే యూనిఫామ్లో ఉన్నారు, తను అప్పుడే డ్యూటీ నుంచి వచ్చారు కదా. సో యూనిఫామ్ మీద పడిపోద్దేమో అని చెప్పేసి అటు వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు నేను చెప్పాను, ఇది నార్మల్ కలరే, వాటర్ ఏమి వేయట్లేదు, నాకు తెలుసు యూనిఫామ్ కదా రా అనేసరికి ఇంకా అప్పుడైతే నెమ్మదిగా వచ్చి అయితే కలర్ పోయించేసుకున్నారు. అప్పుడు దాకా భయపడిపోయారు, ఎక్కడ ఏం పోసేసానంటే యూనిఫామ్కి అంటే మళ్ళీ కలర్ ప్రాబ్లం కదా. సో అందుకని చెప్పేసి తను అట్లా అటు వెళ్ళిపోయారు. ఎప్పుడు కానీ నేనే ఫస్ట్ సర్ప్రైజ్ చేస్తాను, ఎందుకో తెలియదు. ప్రతి హోలీ పండుగకి తనకి నైట్ డ్యూటీ ఉంటుంది. Happy Holi, Daddy. Hey, Pusingi. Happy Holi, Daddy. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అమ్ములు. హ్యాపీ హోలీ చెప్పు. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ చెప్పు. హ్యాపీ హోలీ అని. ఇంకా క్వార్టర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి మార్నింగే. తర్వాత ఫస్ట్ మా హస్బెండ్కి మా పాపతో ఆడుకున్నాక ఇంకా అట్లయితే వెళ్ళిపోయాము. అక్కడ అంతకుముందే వాళ్ళు ఆల్రెడీ ఫుల్గా ఆడేసుకొని ఉన్నారు. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే అప్పుడే ఇంకా మేము వెళ్ళి అప్పుడు స్టార్ట్ చేసాము. చాలామంది ఫుల్గా అసలు చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడైతే మా ఫ్రెండ్ మీద వాళ్ళ వదిన ఎగ్గు కొట్టేసింది మొత్తం అంతా తలపైన. ఇంకా చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అట్లా ఫొటోస్లో అందరూ ఫ్రెండ్స్ కలిసి అందరూ హ్యాపీ హోలీ అని చెప్పారు. ఇంకా అలా మొత్తం అంతా వాటర్తో ఫుల్గా తడిసిపోయాం. ఫుల్గా అంటే ఫుల్గా ఆడుకున్నాం క్వార్టర్స్లో ఫ్రెండ్స్ అందరం. ఎందుకంటే మా సిఐస్ వాళ్ళం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటామో తెలీదు. ఎందుకంటే ప్రతి ఇయర్ ఒక్కొక్కరికి అట్లా పోస్టింగ్ వస్తూ ఉంటుంది కదా. ఉన్న 4 years అట్లా ఎంజాయ్ చేయడమే. అందుకనే చూడండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్స్ ఇవన్నీ కూడా. అందుకనే వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంటి దగ్గర మాకు ఇక్కడ ఎవరు ఉండరు, మేము బయట రెంట్కుంటున్నాం కదా. సో మాకైతే ఎవరు ఉండరు. సో మేము క్వార్టర్స్కి వెళ్ళాము. నేను మా ఫ్రెండ్ ఇంకొక ఇద్దరం బయట ఉంటాం. మేమిద్దరం కలిసేసి లోపల ఫ్రెండ్స్తో వెళ్దామని వెళ్ళాము. ఇంకా మా ఫ్రెండ్ అయితే నా మీద కూడా ఎగ్గు కొట్టేసింది ఫుల్గా. అంత ఘోరంగా అంటే ఘోరంగా స్మెల్ వచ్చింది. అసలు అది 2 days వరకు కూడా వెళ్ళలేదండి, ఘోరంగా అసలు. నా మీద కూడా ఎగ్గు కొట్టేసింది. ఇంకా నేను మా ఫ్రెండ్ కలిసి ప్లాన్ చేస్తున్నాం ఇంకో ఫ్రెండ్ మీద ఎగ్గు కొడదామని చెప్పేసి. తనైతే పారిపోతుంది. ఇంకా తనను కూడా పట్టుకొని తన మీద కూడా ఎగ్ అయితే కొట్టేసినాం మొత్తానికి. ఎగ్ కొట్టేసి ఎవరి మీద ఎవరు కొడతారు అని చెప్పేసి చాలా అసలు బాగా తీస్తున్నారు, ఒక్కరు కూడా ఆగట్లేదు. ఎగ్ మాత్రం స్మెల్ అస్సలు వదలలేదండి. ఒక 3 days వరకు కూడా చాలా అంటే చాలా స్మెల్లీగా అట్లనే ఉండిపోయింది. 2-3 times డైలీ షాంపూ పెట్టినా కానీ వదలలేదు అసలు స్మెల్. తర్వాత నెమ్మదిగా కొంచెం హాట్ షాంపూ పెడితే అయితే వెళ్ళిపోయింది. బాగానే ఉంది ప్రజెంట్. ఎంతైనా హెల్దీకి జుట్టుకైతే హెల్దీనే, బట్ ఆ రోజు అంతా స్మెల్లీగా అనిపించింది. సో ఇంకైతే ఫుల్గా కింద క్వార్టర్స్ ఉంటుంది, ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కింద క్వార్టర్స్లో ఉంటుంది. సో అక్కడ పాప ఆమె అయితే పైప్ పెట్టేసి అందరికి ఇచ్చేసింది వాటరు. ఇక ఆ వాటర్తో ఫుల్గా ఒకరినొకరం తడిపేసుకొని అసలు ఎంజాయ్ అంటే మామూలుగా ఎంజాయ్ చేయలేదండి. మా హస్బెండ్ అయితే అటు జెంట్స్ సైడ్ వెళ్ళిపోయాడు. జెంట్స్కి వేరే సైడ్ ఆడుకుంటున్నారు, ఇటు లేడీస్ వేరే సైడ్ ఆడుకుంటున్నారు. అది గ్రౌండ్లో కూడా ఏర్పాటు చేశారు, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా అట్లా మొత్తం అయితే కలర్లు పూసుకోవడం కడుక్కోవడం ఇదే సరిపోయింది. ఒక 1 hour పాటు అయితే ఫుల్గా ఆడుకున్నాము. ఇంకా మా పాప ఇంకా పక్కన వాళ్ళ పిల్లలు అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా నెక్స్ట్ అయితే చూడండి, ఇదిగో మా ఫ్రెండ్ నా మీద ఎగ్గు కొట్టిందని చెప్పాను కదా. చూడండి ఎలా ప్లాన్ చేసిందో. పైనుంచి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఆ అన్నయ్య వీడియో తీయమని మరీ కొట్టేసిందండి ఎగ్ అయితే.
అసలు చాలా దారుణం, అసలు చూడలేరు, చాలా భయం వేసింది ఫస్ట్. తర్వాత ఎగ్ కదా, ఇంకేమైనా బేగ చూడండి తిన మీదనే ఇంకా మేము ప్లాన్ చేసాము. బట్ అంతలోనే తను నా మీద ఎక్కడ కొట్టేస్తారు అని చెప్పేసి తను పరుగు తీస్తుంది, ఏకంగా పరిగెత్తేస్తుంది నా మీద ఎక్కడ కొట్టేది. కానీ లాస్ట్కి అయితే తన మీద కూడా ఎగ్ కొట్టేసినాం మొత్తానికి అయితే. చాలా అందరి మీద మ్యాక్సిమం ఎగ్స్ పడిపోయినాయి. ఎగ్స్ ఇక ఇంకో ఫ్రెండ్ వచ్చింది, తను ఇప్పటిదాకా రాలేదు. అప్పటి వరకు మేము ఆడుకున్నాము. ఇంకో ఫ్రెండ్ పైనుంచి తను వాళ్ళ హస్బెండ్కి డ్యూటీ ఉందని కొంచెం లేట్గా వచ్చింది. ఇంకా తను రాగానే ఇక నేను మొత్తం పైప్తో తడిపేశాను. మా ఫ్రెండ్ అయితే కలర్ పూసేసింది. ఇక చూడండి తనని కూడా కూర్చోబెట్టి ఎగ్ కొట్టేస్తుంది మా ఫ్రెండ్ స్వప్న. తనైతే అందరినీ లాగి మరీ కూర్చోబెట్టి ఎగ్స్ కొట్టేసింది. తన మీదనే మేము కొడదాం అనుకున్నాం కానీ వాళ్ళ వదిన కొట్టేసింది. అది కూర్చోబెట్టి మరీ ఎగ్ కొట్టేసిన 2 ఎగ్స్ వాళ్ళకిపోయినాయి తన మీద. ఇంకా అట్లా అయితే బాగా ఆడుకున్నాం. ఇంకా పక్కన వాళ్ళు కూడా వచ్చారు, ఇంకో అక్క వాళ్ళు పిల్లలు, ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరం కలిసి కూడా బాగా ఎంజాయ్ చేసాము. అసలు కలర్స్ పూసుకోవడం మొత్తం ఒక పైప్తో నేనే అందరినీ తడిపేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి. ఎందుకంటే మెమొరీస్ కదా, ఇంకా మళ్ళీ మళ్ళీ రావు, తెలీదు మరి నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా మళ్ళీ ఎక్కడుంటామో, ఎక్కడుంటామో, ఎవరికి పోస్టింగ్ వస్తుందో కూడా తెలియదు, ఎవరు వెళ్ళిపోతామో తెలియదు, ఎవరు ఉంటామో తెలియదు. ఉన్న వాళ్ళం మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం కదా, అందుకని చెప్పేసి ఇంకా బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాము. మంచిగా ఇట్లా మొత్తం అక్కడ కూర్చుండబెట్టేసి ఒకరినొకరిని కూర్చుండబెట్టేసి మొత్తం అంతా తడిపేసుకున్నాం బాగా వాటర్తోనైతే. ఇంకా నేను వీడియో తీయలేను కదా, అందుకని చెప్పేసి పైనుంచి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇల్లు అక్కడే, ఇంకా తనని తీయమంటే ఆ అన్నయ్య మొత్తం అంతా వీడియో తీశారు. ఇంకా ఫుల్గా ఆడేసుకున్నాం, ఎట్లాగా అన్నయ్య వీడియో తీస్తున్నాడు కదా ఇంకా అని చెప్పేసి ఫుల్గా ఆడేసుకున్నాము. ఇగో నేను తన దగ్గరికి గట్టిగా పట్టేసుకొని కూర్చోబెట్టాను. అందరినీ అట్లా గట్టిగా పట్టేసి కూర్చున్నాం. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అసలు చేతులు ఒళ్ళంతా నొప్పులు, చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ ఆడుకున్నప్పుడు ఆ ఎంజాయ్ వేరే ఉంటుంది కదా. చూడండి అట్లా కూర్చోబెట్టి మొత్తం ఫుల్గా తడిపేసిర్రు తనని. ఇంకో ఫ్రెండ్ మౌనిక అంటే తనైతే లేదు దగ్గరలో, వాళ్ళ పాప భయపడుతుందని చెప్పేసి అటు పక్కకి వెళ్ళింది. ఇంకా అట్లా మొత్తానికైతే మా హోలీ సెలబ్రేషన్స్ ఇట్లా జరిగినాయి. మీవి ఎలా జరిగినాయో కింద మాత్రం తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. హోలీ అంటే కేర్ఫుల్గా ఆడుకున్నారని అనుకుంటున్నాను అందరూ. ఎందుకంటే కళ్ళల్లో పడ్డా కానీ ప్రాబ్లం కదా, సో అందుకని చెప్పేసి కేర్ఫుల్గా ఆడుకోవాలి. హోలీ ఎప్పుడు కానీ వాటర్తో ఎక్కువ ఆడుకోండి పర్లేదు, అంటే జలుబు చేస్తుంది అంతేగాని కలర్స్ ఎక్కువ కళ్ళల్లో పడిపోతే ప్రాబ్లం కదా. అదిగా చూడండి ఎవ్వరు ఆగట్లేదు, ఒకరిని మించి ఒకరు ఆడేస్తున్నారు. అస్సలు ఆడడం అంటే ఆడడం అన్నట్టుగానే ఒక మాదిరిగా ఆడేసిళ్ళు ఫుల్గా హోలీ. ఇంకా అట్లా జరిగింది మా హోలీ సెలబ్రేషన్స్ అయితే. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము హోలీ కలర్స్తోని వాటర్స్తోని. మా హస్బెండ్ లేరు, తను వేరే అక్కడ జెంట్స్ ఆడే దగ్గరికి వెళ్ళిపోయారు. మా పాప నేను మాత్రం అక్కడ ఆడుకున్నాం క్వార్టర్స్ దగ్గర. ఇంకా అందరం అట్లా ఆడుకొని అయితే బాగా ఎంజాయ్ చేసేసి అందరికీ హ్యాపీ హోలీ అని చెప్పేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే మేము అక్కడ అది చూడండి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కొట్టుకొని ఒకరి మీద ఒకరు పోసుకోకుండా ఇద్దరు కలిసి నా మీద పోసేసారు. ఇంకా అక్కడ నేను అదే అంటున్నాను, మీరిద్దరు అనుకొని మొత్తం నా మీద పోసేసారు అని చెప్పేసి. ఇంకో అక్కను కూర్చోబెడదామా అంటే అక్క అస్సలు కూర్చోవట్లేదు. ఇంకా అక్కను కూడా కూర్చోబెట్టేసి ఇల్లు మొత్తానికి. ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ గేమ్ అంతా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా గ్రౌండ్లో కూడా అందరూ ఉన్నారు రండి అని చెప్తే ఇంకా అక్కడికి వచ్చేసాము. ఇక్కడ 2 గ్రౌండ్స్ ఉంటాయి. ఒక గ్రౌండ్ దగ్గరనేమో మా హస్బెండ్ జెంట్స్ వాళ్ళు, ఒక దగ్గర ఏమో లేడీస్ ఆడుతున్నారు. ఇక్కడ అంతా కూడా నేను వచ్చిన దగ్గర లేడీస్ ఇక్కడ కూడా అందరికీ బాగా ఏర్పాటు చేశారు. డీజే అది పెడతానన్నారు బట్ పెట్టలేదు. అప్పటికే ఇంకా 1 అయిపోయింది హోలీ ఆడుకోవడం. ఇంకా అందరూ అట్లా హోలీ అయితే లేడీస్ అందరూ మా కాలనీలో ఉన్న క్వార్టర్స్లో ఉన్న లేడీస్ అందరూ కూడా ఇక్కడికే వచ్చి మంచిగా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు లేడీస్ అందరూ వచ్చి కూడా బాగా ఎంజాయ్ చేశారు. మంచిగా ఆడుకున్నాము హోలీ అయితే. మొత్తానికి మా హోలీ సెలబ్రేషన్స్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మీ హోలీ ఎలా జరిగింది అన్నది కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా తప్పకుండా చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, ఇంకా నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు ఇంకా చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది. తప్పకుండా వీడియోస్ పోస్ట్ చేయాలి, అందరికీ బాగా నచ్చుతుంది. ఇంకేది చూడండి, మా హస్బెండ్ తీసాడు ఇది వీడియో. అక్కడ జెంట్స్ వాళ్ళు కూడా ఫుల్గా డీజేలు పెట్టుకునేది, వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారండి. మా దగ్గర మాత్రం డీజే పెట్టలేదు, పెట్టమనంటే ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి పెట్టలేదు. ఇంకా జెంట్స్ దగ్గరనైతే పెట్టేశారు. బాగా అంటే బాగా ఎంజాయ్ చేశారు. మా హస్బెండ్ వెళ్ళరులేండి, తనకి డ్యాన్స్ వచ్చినా రాకపోయినా తను మాత్రం అస్సలు వెళ్ళాడు. తనకి బాగా మోమట. ఇంకా తనే అన్ని వీడియోస్ క్యాప్చర్ చేశాడు, నేను వీడియోస్ పోస్ట్ చేస్తానని చెప్పేసి. ఇంకా అయిపోయింది. ఘోరంగా ఆడేసినాం హోలీ అయితే, అసలు టూ మచ్గా ఆడేసినాం హోలీ. మా ఫ్రెండ్స్ మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం క్వార్టర్స్లో. బాయ్ చెప్పి బాయ్. ఫుల్గా అలసిపోయినాం, ఇంటికి వచ్చేసినాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇప్పుడైతే మేము ఈరోజు హోలీ కదా, అందరికీ ఫస్ట్గా హ్యాపీ హోలీ. మేమైతే హోలీ సెలబ్రేషన్ చాలా బాగా చేసుకున్నాము. ఇంకా అయిపోయింది, ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా మేమైతే ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాము. అట్లా సరే అయితే చాలా రోజులు అయిపోయింది బయటికి వెళ్ళక, అట్లా వెళ్దామని చెప్పేసి ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే కార్ తీస్తున్నారు, పాప కూడా రెడీ అయిపోయింది. వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అయితే మేము రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ముగ్గురు. మా పాప చెప్తుంది, హాయ్ ఫ్రెండ్స్ మేమైతే రెస్టారెంట్కి వెళ్తున్నాం హోలీ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత అని చెప్పేసి. ఇక్కడ దగ్గరలోనే ఉంటుందండి రెస్టారెంట్, అక్కడికైతే వెళ్ళిపోయాము మేము. సాన్వి రెస్టారెంట్ అని ఫ్యామిలీ రెస్టారెంట్, ఇక్కడ FCI మోల్లో ఉంటుంది. బాగుంది ఫుడ్ కూడా, కానీ ఆ రోజు మాత్రం చాలా క్రౌడ్ ఉండింది కదా ఫ్రెండ్, అందుకనే ఇంకా ఫెస్టివల్ కదా చాలా అంటే చాలా క్రౌడ్ ఉండింది. ఇంకా మెనూ అయితే వచ్చింది, ఇంకా ఫుడ్ ఆర్డర్ పెడదామని చెప్పేసి మేమైతే ఏం ఆర్డర్ పెట్టామంటే డ్రాగన్ చికెన్ ఉండి బిర్యానీ పెట్టాము ఆర్డర్. చాలా బాగుంది. ఇంకా మా పాప అయితే ఏం కావాలని చెప్పేసి చూస్తుంది. మొత్తానికైతే మా ఫుడ్ వచ్చింది. అదిగా ఫస్ట్ స్టార్టర్స్ వచ్చింది, డ్రాగన్ చికెన్ వచ్చింది. ఇంకా ఫుడ్ అయితే లేట్ అవుతుంది సార్, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది కదా అని చెప్పేసి అతను చెప్తున్నాడు. ఎలా ఉందా బేబ్? బాగుందా? ఏం తింటున్నారు? డ్రాగన్ చికెన్. డ్రాగన్ చికెన్ స్టార్టర్స్. ఇంకా నెక్స్ట్ బిర్యానీ కూడా వచ్చేసింది, ఇంకా తినేసాము. మొత్తానికైతే మా రెస్టారెంట్ కూడా అయిపోయింది. ఇంకింటికైతే బయలుదేరిపోయాము. నేను మాత్రం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగా ఆడుకునేదాన్ని అండి హోలీ. ఇప్పుడు కూడా బాగా ఆడాను, మధ్యలో కొన్ని రోజులు మాత్రం చాలా మిస్ అయిపోయాను. ఇంటికి వచ్చేసినాం, రెస్టారెంట్ అయిపోయింది, ఫుల్గా తినేసినాం, ఇంకా వచ్చేసినాం. బాయ్ ఫ్రెండ్స్. Please do subscribe, like, share, comment. Say bye. Bye. Flying kiss. ఇలా అయితే మా హోలీ మొత్తం ఎంత గడిచిపోయిందండి మొత్తానికి. తర్వాత అట్లా కొన్ని పిక్స్ తీసుకున్నాం, మా హస్బెండ్, నేను, మా ఫ్రెండ్స్ మేమందరం కూడా అట్లా పిక్స్ తీసుకున్నాము. ఐ హోప్ మీ అందరికైతే బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ కనుక వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్స్, సబ్స్క్రైబ్స్ వల్ల నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది, ఎందుకంటే నేను స్టార్టింగ్ కదా. ఇంకా అట్లా ఫొటోస్ అన్నీ అయితే అట్లా పోస్ట్ చేసేస్తున్నాం. అందరం అయితే బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాము. నాకు ఈ ఎంజాయ్నెస్ వల్ల చిన్నప్పుడు నా స్కూల్ డేస్ మా ఫ్రెండ్స్తో ఆడుకున్నవన్నీ మాత్రం బాగా గుర్తొచ్చాయి. బీ సేఫ్. బాయ్ ఫ్రెండ్స్.